హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్లో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే బటర్ స్కాచ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ని చిన్న పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం క్యారమిల్ సాస్ ఇంకా హోమ్ మేడ్ క్రంచ్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా నేర్చుకుందాం. నేను చూపించే ఈ మెజర్మెంట్స్తో మీరు ఇంట్లో ట్రై చేశారంటే మీకు ఎంత ఈజీనో మీకే అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళ నుండి ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అందుకుంటారు. నేను ఈ కేక్ చేయడం కోసం 9-inch బేకింగ్ ప్యాన్ వాడుతున్నాను. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బేకింగ్ ప్యాన్ తగ్గట్టుగా మెజర్మెంట్స్ మార్చుకోవచ్చు. దీనికోసం నేను 5 eggs యూస్ చేస్తున్నాను. మీరు ఎగ్లెస్ చేయాలనుకుంటే దీని ప్లేస్లో 2 cups కర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 5 eggs వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మన కేక్ కూడా అంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తుంది. ఇందులోకి ఒక 2 cups షుగర్ యాడ్ చేసుకొని ఇది బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 cup వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా 2 teaspoons వెనిలా ఎసెన్స్, అలాగే 1 cup మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా 5 minutes వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక జల్లెడ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2.5 cups రిఫైన్డ్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలాగే చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా జల్లించు. ఈ బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో సింగిల్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని మిక్చర్ అంతా కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని 180 degreesలో ఓవెన్లో 35 to 40 minutes వరకు బేక్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ మిక్స్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 cup షుగర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 tablespoon బటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఇందులోకి ఒక 1/2 cup వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక బటర్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. విప్ క్రీమ్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో విప్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ హై స్పీడ్లో ఇలా బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా బాగా బీట్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లన్న తర్వాతనే దాని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన బటర్ పేపర్ తీసేయండి. చూసారు కదా కేక్ ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చిందో. కేక్ వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే కేక్ సరిగ్గా కట్ అవ్వదు. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి హోమ్ మేడ్ క్రంచ్ ఏదైతే ఉందో దాన్ని డెకరేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కేక్ కటర్ సహాయంతో కేక్ని 2 లేదా 3 లేయర్స్లోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని ముందుగా ఒక లేయర్ పెట్టుకొని దానిపై నుండి షుగర్ సిరప్ అప్లై చేసి దానిపై నుండి విప్ క్రీమ్ని అప్లై చేయాలి. నేను షుగర్ సిరప్ అప్లై చేసినటువంటి వీడియో క్లిప్ని ఇందులో యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు మాత్రం షుగర్ సిరప్ అప్లై చేశాకే విప్ క్రీమ్ని అప్లై చేయండి. ఇప్పుడు స్పాచులాతో విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కేక్ పైన అప్లై చేయాలి. ఒకసారి కేక్ చేయడం వచ్చిందంటే చాలు. కేక్ బ్యాటర్ మిక్సింగ్ నుండి ఐసింగ్ డెకరేషన్ వరకు అన్నీ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తూ చేసుకోగలుగుతారు. అంత ఈజీగా ఉంటుంది ఈ కేక్ బేక్ చేయడం. విప్ క్రీమ్ అంతా కూడా అప్లై చేశాక ఎక్స్ట్రా విప్ క్రీమ్ ఏదైనా ఉంటే దాన్ని కేక్ పైన స్క్రేపర్తోని ఈవెన్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్టు కేక్ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ మిక్స్ని ఆ విప్పింగ్ క్రీమ్ పైన చల్లుకుంటూ మనకు నచ్చినట్టుగా కేక్ని డెకరేట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. కేక్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మన యమ్మీగా బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.